అందరికీ నమస్కారం. మే 23న వైశాఖ పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. గురువారంతో కలిసి వస్తున్నది. ఇలాంటి రోజు సంవత్సరానికి ఒకసారే వస్తుంది, మళ్ళీ రాదు. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం దాల్చిన రోజు. ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది, విశేష ధన ప్రాప్తిని కలగజేస్తుంది. ఈ రోజే కూర్మ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. అందులో 2వ అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకట మొదలుపెట్టారు. మందరగిరిని కవ్వంగా వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది. సముద్ర మదనానికి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించిందే కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ. కానీ ప్రపంచంలోని ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దుకున్న ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతుంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలగిన పురాణ పురుషులెందరూ కూర్మావతారాన్ని దర్శించే స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తున్నాయి. చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వీజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ 4 పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయని గనక ఈరోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది. వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి. ఈరోజు ఒక కరక్కాయను తీసుకొని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వలన నరఘోష నరిష్టి తొలగిపోతుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వైశాఖ పౌర్ణమి రోజు ఏమీ చేయటం వలన మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం, ఐశ్వర్యం ఎలా కలిసి వస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వైశాఖ పౌర్ణమి రోజు రావి చెట్టును, తులసి చెట్టును పూజించటం వలన సంవత్సరం మొత్తం ఐశ్వర్యం, అదృష్టం కలిసి వస్తుంది. వైశాఖ పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గును వేయాలి. ఆ ముగ్గు మీద ఒక మట్టి ప్రమిదలో ఆవి నెయ్యిని పోసి 9 ఒత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోవాలి. తులసి మొక్కను తెల్లటి పువ్వులతో, గులాబీ పూలతో పూజిస్తూ ఓం బృందాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని దానిమ్మ గింజలు నైవేద్యంగా సమర్పించుకోవాలి. ఇలా చేయటం వలన ధనవంతులు అవుతారు. అలాగే రావి చెట్టుకు నీళ్లు పోసి ఆ చెట్టు దగ్గర పసుపు కుంకుమను చల్లుకొని రావి చెట్టుకు ఎరుపు, పసుపు, తెలుపు రంగు దారాలను చుట్టాలి. ఇలా చేసిన తర్వాత రావి చెట్టు దగ్గర 8 ఒత్తులను వేసి నువ్వుల నూనెతో దీపాలని వెలిగించుకోవాలి. తర్వాత రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసుకోవాలి. ఇలా రావి చెట్టుకు వైశాఖ పౌర్ణమి రోజు పూజలు చేయటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వ్యాపారం ఎంతో కష్టపడినా సరే ఫలితం రానివారు, మీ ఇబ్బందులన్నీ సమస్యల నుండి బయటపడాలనుకునేవారు వైశాఖ పౌర్ణమి రోజు తులసి కోట దగ్గర ఒక స్టార్ ముగ్గును వేసి ఆ ముగ్గు మీద గోధుమ పిండి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యిని పోసి ఒక మామూలు ఒత్తి, ఒక కుంభ ఒత్తిని వేసి దీపాన్ని వెలిగించి తేనెను నైవేద్యంగా సమర్పించాలి. అనేక సమస్యలు, కష్టాలతో బాధపడేవారు వైశాఖ పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ గ్యాస్ పై కింద అష్టదళ పద్మ ముగ్గును వేసి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలను వేసుకోవాలి. అంటే ఆ తర్వాత ఈ రావి ఆకు నుంచి ఒక రావి ప్లేట్ను తీసుకొని దానిలో నీళ్ళను పోయాలి. ప్లేటుతో సహా దానిని మీ గ్యాస్ పై కింద ముగ్గు మీద పెట్టుకోవాలి. ఆ తర్వాత అగ్నిదేవుడికి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని నమస్కారం చేసుకోవడం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. దీనితో మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా లక్ష్మి మీ ఇంట్లో స్థిరాల వర్షాన్ని కురిపిస్తుంది. దీనితో మీరు కుటుంబంతో ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు అంటున్నారు.
మరి మీరు కూడా రేపు రాబోతున్న వైశాఖ పౌర్ణమి రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా ఒక రావి ఆకును తెచ్చుకొని గ్యాస్ పై కింద అష్టదళ పద్మ ముగ్గును వేసి పసుపు కుంకుమలతో అలంకరించి ఒక ప్లేటును ఉంచుకొని ఆ ప్లేటు కింద ఈ రావి ఆకును వేసి ఆ రావి ఆకుపై ఒక ప్లేటును ఉంచి దానిలో నీటిని పోసి ఆ నీటిని గ్యాస్ పై కింద ఉంచినట్లయితే మీ దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అని వేద పండితులే చెప్తున్నారు. కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజు ఒక్కసారైనా సరే ఈ పరిహారాన్ని చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజు గ్యాస్ పై మీద పాలను కాచి పొంగేటట్లు చూసినట్లయితే మీ ఇంట్లో కూడా అలా లక్ష్మి అంటే ధనలక్ష్మి పొంగుతూ ఉందని పెద్దలు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ 2 పరిహారాలను చేసి లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించండి. ఎంతో విశిష్టమైన వైశాఖ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువును తులసి దళాలతో పూజించాలని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి. ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రాంగణంలో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఆలయంలో కూర్చొని విష్ణు సంబంధిత భజనలు పారాయణాలు చేయాలి. ఈ మాసంలో ఎండలు మండిపోతూ ఉంటాయి గనక వాటి బారి నుంచి రక్షణ కల్పించే గొడుగు, విసనకర్రలు, పాదరక్షకులు, మంచి నీళ్లు ఈ వైశాఖ పౌర్ణమి రోజు దానం చేయాలని శాస్త్రం చెప్తుంది. వైశాఖ పౌర్ణమి బుద్ధ పౌర్ణమి అని అంటారు. ఈ రోజే శ్రీ కూర్మ జయంతి అని కూడా జరుపుకుంటారు. ఈ రోజే అన్నమాచార్యుల జయంతిని కూడా జరుపుకుంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ వైశాఖ పౌర్ణమి రోజున జిల్లేడు చెట్టును తాకితే చాలు పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. వైశాఖ పౌర్ణమి అనేది శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి, శివుడికి ఇష్టమైన రోజు కావున ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే జిల్లేడు చెట్టును తాకండి చాలు. ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కొని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. తెలిసి తెలియక చేసిన మహా పాపాలు సైతం పోతాయి. ఈరోజు తెల్ల జిల్లేడు చెట్టును కానీ లేదా మామూలు జిల్లేడు చెట్టును కానీ ఏ చెట్టును తాకినా మీకు అదృష్టం పడుతుంది. ఎంతో కాలం నుండి అనుభవిస్తున్న కష్టాలన్నీ పోతాయి. మీరు ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమైతే ఈ పౌర్ణమి రోజు జిల్లేడు చెట్టును తాకండి చాలు, తప్పక ఉద్యోగం వస్తుంది. ఈరోజు జిల్లేడు చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెంబుడు నీళ్లు పోయండి. చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి. తర్వాత చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం నమః నారాయణాయ అన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. తర్వాత కాసేపు ఆ జిల్లేడు చెట్టు దగ్గరలో ఉండే తర్వాత ఇంటికి వచ్చేయండి. ఈ పౌర్ణమి రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి తిరిగిలేని రాజయోగం పడుతుంది. గంటల్లో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. హిందూ మతంలో చెట్ల మొక్కల లక్షణాలు, వాటి ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. తెల్ల జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తూ ఉంటారు. బంజరు భూమితో సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని పూలు శివుడికి చాలా ప్రీతికరమైనవి. సంతాన సాఫల్యం కోసం శ్రీ జిల్లేడు వేళ్లను మొక్కను తన నడుమునకు కట్టుకోవాలి. తర్వాత పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయటం ద్వారా సంతానం కలుగుతుందని విశ్వాసం. తెల్ల జిల్లేడు చెట్టు కుటుంబంలో కూడా అదృష్టాన్ని తీసుకొస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతున్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేర్లని కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది. కాబట్టి ఇన్ని విశిష్టతలు కలిగిన జిల్లేడు చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకి శుభ ఫలితాలను పొందండి. ఇక వైశాఖ పౌర్ణమి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కానీ ఈయన ఎరగని అదృష్టం, ఐశ్వర్యం వస్తాయని పెద్దలు చెప్తున్నారు. మరి ఆ 2 వస్తువులలో మొదటి వస్తువు ఉప్పు. తెల్లగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీదేవికే కాదు చంద్రుడికి కూడా ఉప్పు అంటే చాలా ఇష్టం. చంద్రుడు నిండుగా ఉండే పౌర్ణమి రోజు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకుంటే దాని వెంటే సంపదలు కూడా వచ్చేస్తాయి. లక్ష్మీదేవి, చంద్రుడు, ఉప్పు సముద్రం నుండే వచ్చారు గనక ఈ పౌర్ణమి రోజు గల్లుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. ఉప్పు ప్యాకెట్ కిరాణా షాపుల్లో దొరుకుతుంది, సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. ఎక్కడ పడితే అక్కడే ఉప్పు అమ్ముతూ ఉంటారు. మీ దగ్గర ఆల్రెడీ ఉప్పు ఉన్నా పర్వాలేదు, ఈ పౌర్ణమి రోజు చిన్న ఉప్పు ప్యాకెట్నైనా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవడం వల్ల
చాలా అద్భుత ఫలితాలు వస్తాయి. మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి, అప్పులు తీరిపోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది. ఉప్పు చాలా మంచి పదార్థం, నెగటివ్ ఎనర్జీని చాలా తొందరగా తొలగించేస్తుంది. కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చిన ఉప్పును వంటగదిలో వాడుకోవచ్చు, లేదా ఆ ఉప్పును ఒక మూకుట్లో వేసి ఉప్పు మీద దీపం పెట్టండి. దీన్ని ఐశ్వర్య దీపం అంటారు. ఈరోజు ఇలా ఉప్పు కొని తెచ్చి ఐశ్వర్య దీపం పెడితే లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, కష్టాలన్నీ పోతాయి. కనుక ఈరోజు ఐశ్వర్య దీపం పెట్టినా పెట్టకపోయినా ఉప్పును మాత్రం కొని ఇంటికి తెచ్చుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే చీపురు. అవును, ఈ పౌర్ణమి రోజు చీపురును కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచి రోజు. ఇల్లు తుడిచే చీపురు, వాకిలి తుడిచే చీపురు, ఇలా ఏ చీపురుగా అయినా సరే ఈ పౌర్ణమి తెచ్చుకొని ఉంటే మీకు చాలా మంచి జరుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి, అదృష్టం భరిస్తుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం కూడా పడుతుంది. ఈరోజు చీపురును కొని తెచ్చుకోవాలి. కానీ చీపురుతో ఇల్లు దులపటము, బూజులు దులపటం వంటివి పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఇంట్లో ఆల్రెడీ చీపురు ఉన్నా పర్వాలేదు, ఈరోజు ఒక కొత్త చీపురును కొని ఇంటికి తెచ్చుకొని ఆ చీపురును దాచి ఉంచుకోండి. తర్వాత ఎప్పుడో ఈ చీపురును తీసి వాడుకోండి. ఈ ముహూర్తంలో కొన్న చీపురును వాడుకోవడం వలన మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. కనుక వైశాఖ పౌర్ణమి రోజు ఉప్పు, చీపురు ఈ రెండు వస్తువులను కానీ, ఈ రెండు వస్తువులలో ఏదో ఒక వస్తువును కానీ కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకోవడం వలన మీకు అంతా శుభమే జరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఆ గోవుకు ప్రత్యేకమైన ఆహారం పెడితే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు. వైశాఖ పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం, కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవులకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగి పిండి మరియు బెల్లం కలిపి గోవుకు పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి. వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్య అభివృద్ధి కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు ముడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్, పాలకూరను కలిపి గోవుకు ఆహారం పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారం పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారం పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి, బెల్లం కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినప్పిండి మరియు బెల్లం కలిపి పెట్టడం వల్ల వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది. గోధుమ పిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పులు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి. శనగపిండి, బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పుట్టు, పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా వైశాఖ పౌర్ణమి రోజులే ఈ పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఇలా మీరు గోవుకు ఆహారం పెట్టిన తర్వాత 3 సార్లు ఓం సురభే నమః అనే మంత్రాన్ని పఠిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి గోవుకు ఈ ఆహార పదార్థాలు పెట్టండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. గ్యాస్ స్టవ్ దగ్గర ఇది పెట్టండి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి.